హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏపీ ఫైబర్లో మనకి ఈ ట్రాయ్ నిబంధనల ప్రకారం మనకి కొన్ని ఛానళ్ళు మారడం జరిగింది. అది ఏమిటి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏ ఛానల్కి ఎంత రేట్ అన్నది మీకు వివరంగా చెప్తానండి. ఇప్పుడు మనకి తెలుగు కేటగిరీలోకి వచ్చినట్టయితే 74 ఛానల్స్ వస్తున్నాయండి మనకి తెలుగులోను. ఓన్లీ తెలుగులో 74 ఛానల్లో అందులో రానివి పే ఛానల్లోనే కొన్ని రాలేనివి ఇంచుమించు ఒక 6 ఛానళ్ళ వరకు ఉన్నాయండి రానివి. జెమినీ కామెడీ, జెమినీ మూవీస్, మా మ్యూజిక్, అలాగే మా మూవీస్, మా గోల్డ్, ఇటువంటివి రాలేదు. ఆ ఛానల్ మనం విడిగా కొనుక్కోవాలి. అలాగే మనకి వచ్చే ఛానళ్ళు కూడా ఉన్నాయండి. ఇందులో చాలా వరకు వచ్చే ఛానళ్ళు అయితే మీకు ఈటీవీ హెచ్డి, మా టీవీ, జీ తెలుగు, జెమినీ, ఈటీవీ సినిమా, జీ సినిమాలు, ఇలా ఇవన్నీ వస్తున్నాయి. ఈ పే ఛానల్లే. కానీ వాళ్ళు ఏంటంటే మనకి 149 రూపాయల ప్యాకేజీలో కలిపి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కానీ వాటికి రేట్స్ ఉన్నాయి 17, 19 రూపాయలు, అన్నీ ఎక్కువ 19 రూపాయలతో రేట్లు ఉన్నాయి. కానీ వాళ్ళు మనకి ఇలాగ ఇవ్వడం జరుగుతుంది. ఈ 149 రూపాయల ప్యాకేజీతో కలిపి ఆ ఛానల్, అటువంటి పే ఛానల్లో, అలాగే మిగతా న్యూస్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ పైన మీరు ఛానల్ చూసినట్టయితే పైన రేట్లు చూసారు కదా, 19 రూపాయలు, 17 రూపాయలు, ఇలా ప్రతిదానికి వాళ్ళు రేట్ మెన్షన్ చేశారండి. ఇంతకుముందు ఇలా చూపించేవి కావు, ఇప్పుడు రేటు మెన్షన్ చేశారు పైన. ప్రతి ఛానల్ ఓపెన్ చేసినట్టయితే మన డాష్బోర్డ్లో మనకి పైన ఆ విధంగా రేటు కనిపిస్తుంది. ఈ ఛానల్ అన్నీ మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. తెలుగు ప్యాకేజీలో 74 ఛానల్లో కూడా మొత్తం టోటల్ న్యూస్ ఛానళ్ళు, అలాగే కొన్ని మ్యూజిక్ ఛానల్స్, ఇవన్నీ మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఛానల్కే పే ఛానల్కి రేట్లు చూపిస్తున్నారు, అవి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ 149 రూపాయల ప్యాకేజీలో ఇన్క్లూడ్ అయ్యి ఉన్నాయి. ఒకవేళ మీకు అలా రేట్స్ కానీ మీకు చూపించకపోతే మీ బాక్స్ ఓల్డ్ మోడల్, అంటే ఓల్డ్ సాఫ్ట్వేర్లో ఉన్నట్టండి, మీరు అప్డేట్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఇప్పుడు ఈ విధంగా చూడండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ బాక్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే క్రిందకి రావాలండి. డౌన్కి స్క్రోల్ చేసినట్టయితే అక్కడ బ్యాకప్ రీసెట్ కనిపిస్తుంది కదా, బ్యాకప్ రీసెట్ ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని ఉంది కదండి. ఫ్యాక్టరీ డేటా రీసెట్ మీకు క్లిక్ చేసినట్టయితే మీకు సేమ్ ఆండ్రాయిడ్ ఫోన్ మీరు ఎలా రీబూట్ చేస్తారో అలాగే సేమ్ ఇది ఇంచుమించు ఆండ్రాయిడ్ వెర్షన్ లాగే మీకు ఇది రీసెట్ అవుతుందండి. ఆ తర్వాత అప్డేట్ అవుతుంది, ఒక 10 నిమిషాల వరకు పడుతుంది. తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ చేశాక ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుందండి. పైన చూసారు కదా, ఈసారి ఇలా సింబల్స్ కనిపిస్తాయి మీకు. టీవీ రేట్స్ ఈ చిత్రం అయి ఉన్నాయి కదండి, కొన్ని జీరో కనిపిస్తున్నాయి, అవి ఫ్రీ ఎయిర్ ఛానల్స్ అండి. కొన్ని రేట్స్ చూపించకపోతే అన్ని జీరోలు కనిపిస్తే అవి ఫ్రీ ఎయిర్ ఛానల్స్ కింద వస్తాయి, అంటే అవి ఫ్రీయే. అది మన 149 రూపాయల ప్యాకేజీలో ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ అందరికీ ఇది ఉపయోగం అండి. మొత్తం టోటల్గా ఈ స్పోర్ట్స్ ఇంతకుముందు మనకి ఇన్ని ఛానళ్ళు వచ్చేవి ఫ్రీగా. ఇప్పుడు ఈ నిబంధనల వల్ల చాలా వరకు ఈ ఛానల్ అన్నీ రావట్లేదు. ఈ పైన చూస్తే మనకి ఇంటర్ఫేస్ చూపిస్తాను, ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వండి. ప్యాక్ కొనుక్కోమని చెప్తుంది. ప్రతిదానికి ఇలా రేట్లు చూపిస్తున్నాయి. 19 రూపాయలు, అలాగే 17 రూపాయలు, ఒక్కొక్క ఛానల్కి అలా మనకి రేట్ పెట్టడం జరిగింది. అది మీరు ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చండి. ఎలాగన్నది ఫస్ట్ మీరు రిమోట్లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత రూపీ సింబల్ చూసారు కదా రిమోట్లో, రూపీ సింబల్ ప్రెస్ చేసినట్టయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రెస్ చేసి మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. రూపీ సింబల్ ప్రెస్ చేసినట్టయితే ఆ తర్వాత మీరు ఓకే చేస్తే దాని మీద నేను రిమోట్లో ఎల్లో బటన్ ప్రెస్ చేశానండి. ఎల్లో బటన్ ప్రెస్ చేస్తే మీకు ప్యాకేజ్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఎల్లో బటన్ ప్రెస్ చేస్తే ఆ తర్వాత గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే ఎల్లో బటన్లో ఈ డీటెయిల్స్ ఉన్నాయండి. పర్చేస్ స్టార్ స్పోర్ట్స్ 19 రూపాయలు 30 రోజులకి అని ఉంది. ఆ తర్వాత నేను గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే అభ్యర్థన స్వీకరించడం అనేది యాక్టివేషన్ కొరకు మీ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి అని చూపించారు. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిందండి ఈ సిస్టమ్. ఇంతకుముందు మనం రిమోట్ ద్వారా మనం యాక్టివేట్ చేసుకునే వాళ్ళమే.
ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు మనం ఏదైనా మనం యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తే మన రిమోట్లో ముందు పర్చేస్ చేసుకొని ఆ తర్వాత కేబుల్ ఆపరేటర్కి మన నుంచి మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది మన సెటప్ బాక్స్ నుంచి. అప్పుడు కేబుల్ ఆపరేటర్ వచ్చి వాళ్ళు కోడ్ ఎంటర్ చేసి మనకి ఛానల్స్ యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది కొత్తగా ఏపీ ఫైబర్ పెట్టిన రూల్ అండి. ఇంతకుముందు అయితే మనం ఇటువంటి పే ఛానల్ చాలా కొంతమంది ఫ్రీగా వాడిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ నిబంధనల వల్ల ప్రతిదీ కేబుల్ ఆపరేటర్ చేతుల్లోకి ఇవి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మెసేజ్ వచ్చాక మనకి యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం పర్చేజ్ చేసినట్టయితే కొన్ని ఛానల్ మన 149 రూపాయల ప్యాకేజీలో కన్నడ మనకు అక్కర్లేదండి. అటువంటి కన్నడ కూడా మనకి కన్నడ కలర్స్ ఛానల్ ఉంది కదా, చూస్తున్నారు కదా డాష్బోర్డ్లో, అది మనకి ఫ్రీగా అంటే ఇందులో రావడం జరుగుతుందండి. 19 రూపాయలు చూపిస్తుంది దాని రేటు. కానీ అది మనకి ఎవరికి అవసరం ఉండదు, మ్యాక్సిమం చాలా వరకు అవసరం ఉండదు మన తెలుగు వాళ్ళకి. అటువంటిది వాళ్ళు ఇన్క్లూడ్ ఎందుకు చేశారో అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఆ కన్నడ తీసేసి దాని వంతు ఒక స్పోర్ట్స్ ఛానల్ యాక్టివేట్ చేసినా చాలా బాగుందని నా ఉద్దేశం. తర్వాత ఇంటర్నెట్ అండి. ఇంటర్నెట్ చాలామంది ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోయింది, ఇంటర్నెట్ ఎంత ఇస్తున్నారని అడుగుతున్నారండి. ఇప్పుడు వాళ్ళు ఈ కొత్త అప్డేట్లో కూడా ఇంటర్నెట్ మనకి బేసిక్ ప్లాన్ తెలుసు కదండి, బేసిక్ ప్లాన్ 235 రూపాయలు మనం కట్టేది. అంటే టోటల్గా బాక్స్ ఛార్జ్ 50 రూపాయలు, జిఎస్టీ 35 రూపాయలు. అంటే మనం కేబుల్ బిల్ చెల్లించేది 150 రూపాయలే. 149 రూపాయలకి 15 GB నెలకి 15 GB ఇస్తున్నారండి. 15 GB. ఆ 15 GB అయిపోయాక మనం వాడేశాక 1 MBPSకి పడిపోతుందండి స్పీడు. నెట్ మాత్రం అన్లిమిటెడ్గా వస్తుంది, స్పీడ్ మాత్రం తగ్గిపోతుంది. అది ఒకటే ప్రాబ్లం. అంటే మనకు వాళ్ళు ఇచ్చిన డేటా మన లిమిట్ వాడేస్తున్నాం అంతే. దానివల్ల కొంతమంది స్పీడ్ తగ్గడం జరుగుతుందండి, అంతేకాని మరే ప్రాబ్లం లేదు. 149 రూపాయలకి 15 GB ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు స్పీడ్ అయితే 15 MBPS స్పీడ్తో ఇస్తున్నారండి. అది లేదు, కొంతమంది డేటా ఎక్కువ కావాలనుకునే వారికి ఇంకా ఎక్కువగా ఉంటుందండి. 299 ఉంటుంది. అది మీరు కస్టమర్ కేర్తో మాట్లాడుకోవాలి. వాళ్ళ కస్టమర్ కేర్తో మాట్లాడితే మీ కేబుల్ ఆపరేటర్ వచ్చి వారు యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే నేను ఇప్పుడు ప్రజెంట్ ఇతర నెట్వర్క్లతో పోల్చి చూసినట్టయితే ఇప్పుడు ఏపీ ఫైబర్ మనకు 150 రూపాయలకే ఇవన్నీ మనకి ఇంటర్నెట్, అలాగే ఫోను, అలాగే కేబుల్స్, ఇవన్నీ మనకి చాలా అంటే దేశంలోనే ఇదే మనకి నెంబర్ 1 అనిపిస్తుంది నా ఉద్దేశంలో. చాలా చీప్గా అందించడం జరుగుతుంది 150 రూపాయలకి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ సింబల్ ప్రెస్ చేయండి.